జున్ను కోసం ముందుగానే స్టవ్ మీద ప్రీ హీట్ చేసుకొని వాటర్ పెట్టేసుకున్నాము. ఇప్పుడు 2 గ్లాసెస్ ఆఫ్ జున్ను పాలల్లో నార్మల్ మిల్క్ కూడా మిక్స్ చేస్తామన్నమాట. 2 గ్లాసెస్. కొంతమందైతే 2 గ్లాసెస్ జున్ను పాలకి 3 గ్లాసెస్ మిల్క్ కూడా మిక్స్ చేసుకుంటారు కన్సిస్టెన్సీ బట్టి. మేము తీసుకున్నవి ఈనాక ఫస్ట్ డే వచ్చిన పాలే అనమాట. ఒకవేళ 3-4 డేస్ తర్వాత పాలైతే మనకి పల్చగా వచ్చేస్తుంది. మనకి థిక్ కేక్ లాగా రావాలంటే ఒక డ్రాప్ ఆర్ 2 డ్రాప్స్ జిల్లేడు పాలు వేసేస్తే మనకి కేక్ కన్సిస్టెన్సీలో థిక్గా అయిపోతాయి. ఇది ఒక ప్రోటీన్. మనకి థిక్నెస్ ఎంత కావాలో దాన్ని బట్టి మిక్స్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు దీంట్లో ఒక 2 కప్స్ బెల్లం, ఇంకా ఒక 4 స్పూన్స్ మిరియాల పొడి, 2 స్పూన్స్ ఇలాచీ పౌడర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటాం అనమాట. వాతం రాకుండా మిరియాల పొడి వేస్తాము అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ గిన్నెని అలానే తీసుకెళ్ళి కుక్కర్లో పెట్టేస్తామన్నమాట, కింద కొంచెం నీరు పోసి. సో ఆ ఆవిరికి ఏమవుతుందంటే జున్ను బాగా కుక్ అవుతుంది. ఈ ప్రాసెస్ మొత్తం అవ్వడానికి 15-20 మినిట్స్ పడుతుంది అనమాట. సో మూత పెట్టేసి కుక్కర్ మూత పెట్టేసాము. ఆ విజిల్ నుంచి ఆవిరి బయటకు వచ్చేంత వరకు మనకు తెలిసిపోతుంది. చెక్ చేసుకోవాలంటే మధ్యలో చాకు పెట్టి చెక్ చేసుకోవచ్చు. చాకుకి అంటుకోకుండా బయటకు వస్తే ఇంకా అది అయిపోయినట్టే అనమాట. కాసేపు కూల్ అయిన తర్వాత ఇలా కేక్ పీసెస్ లాగా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుని పెట్టుకోవచ్చు. జున్ను అనేది రెడీ అయిపోతుంది. సో ఇలాంటి ప్రాసెస్ కనుక మీరు ట్రై చేసి ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.